అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఏప్రిల్ 8వ తేదీ తిథి, వార, నక్షత్రాలు మరియు 12 రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ 2025 ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం. శుద్ధ ఏకాదశి తిథి రాత్రి 9:14 వరకు ఉంటుంది మరియు ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:56 వరకు ఉంటుంది. తదుపరి మఘా నక్షత్రం ఉంటుంది. ఈరోజు సూర్యోదయం 6:10, సూర్యాస్తమయం 6:25, వర్జ్యం వచ్చేసి రాత్రి 8:56 మొదలు 10:40 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 8:25 నుండి 9:30 వరకు ఉంటుంది. రాత్రి 10:16 వరకు నుండి 11:15 వరకు ఉంటుంది. రాహుకాలం పగలు 3 నుండి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు మంచి సమయం ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయాలలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి మరియు దుర్గాదేవి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. భూములు, ధాన్యం, ఎర్రని వస్తువులు, కందువులు, శరీరంలో భుజాలు, గుండె ధైర్యం, దాంపత్యం, వంద్యాదోషాలు, వైవాహిక బంధం ఇత్యాది విషయాలకు కారకుడు. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే గనక అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతుంది. భూములు కొనుగోలు చేయలేకపోవుట మరియు దెబ్బలు ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలిగిస్తూ ఉంటాడు. మరి కాబట్టి ఇటువంటి యొక్క కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించాలంటే కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు అనేటువంటివి దానం చేస్తూ ఉండాలి. ప్రతి మంగళవారం కుజగ్రహానికి పూజ అభిషేకాలు చేయించాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో కుజ, శుక్ర, రాహుగ్రహముల వలన ఎక్కువ శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. ఆనందంగా ఉంటారు. అధికమైనటువంటి యొక్క ధనప్రాప్తి కలిగి గ్రహస్థితి అనేది ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో కలిసిమెలిసి ఉండుట, ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండుట మరియు నూతన వ్యాపారం చేసేటువంటి ఆలోచన ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. ఈరోజు మీరు ఎక్కువగా ఎవరి జోలికి వెళ్లకుండా ఉండాలి. డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి యొక్క పనినైనా కానీ తగు జాగ్రత్తగా చేసుకోవాలి. ఒంటరిగా ఉండాలని ఎక్కువగా ఈరోజు ఇష్టపడుతూ ఉంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు మరియు కొనుగోలు చేయుట, స్థలం, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు గడించగలరు. రుణ సమస్యలు ఒక దారికి రాగలవు. ధన రాబడి అనేది అధికంగా ఉండి సంతోషాన్ని కలిగిస్తుంది. వృత్తిలో కానీ, వ్యవహారంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి కుజగ్రహ విశేషము చేత ఇంట్లో వారందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడ ప్రాంతానుసారంగా గ్రహచార దోషాలు చూసినట్టయితే మరియు కుజుడు మరియు రాహుగ్రహాల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుని యొక్క కారకత్వం కళత్రం, బంధువులు, కంపెనీలు, గృహాలు, తెల్లని వస్తువులు, వ్యాపారం, గోవులు, పాడి పశువులు, సంపద, స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, సంగీత పరికరాల ఇత్యాది విషయాలకు కారకుడు. వీరికి అన్ని రకములైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంచగలరు. మరియు శుక్రుడు అనేటువంటి వాడు గ్రహచార విశేషములు అనుకూలంగా లేకపోతే కనుక అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కాబట్టి శుక్రుని గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం బొబ్బర్లు దానం చేస్తూ ఉండాలి. మంచి ఫలితాలు కలుగుతాయి. కావున గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి చంద్రుడు మరియు శుక్రగ్రహముల యొక్క గ్రహచార బలం వలన అధికమైనటువంటి సుఖం, సౌఖ్యం, సంతోషం, ఆనందం ఇత్యాది ఫలితాలు కలగగలవు. చంద్రుని యొక్క స్థితి వలన మాతృ బలం కలిగి అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు. బయటి వాళ్ళ యొక్క శుభ దృష్టి వలన మీకు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటారు. లలిత కళల యందు ఎక్కువగా ఆసక్తి కలిగి ఆ యొక్క రంగంలో బ్రతుకుదేరు అనేది ఎక్కువగా కలుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు. మరియు చేనేత, వృత్తి, వ్యవహార వ్యాపారులకు, ఇతర అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి, విద్యా వైద్య రంగం వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు
వ్యవహారం వల్ల కానీ, చదువు చేతనే కానీ విదేశాలకు వెళ్ళేటువంటి వారికి ఈరోజు గ్రహచార స్థితి బాగా ఉంది. మరియు అక్కడ నివసించే వారికి, విదేశాలలో నివసించే వారికి గ్రహచార గోచార స్థితి మరియు శుక్రుని యొక్క గ్రహచారం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క రంగం వారికి సంతోషమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుని యొక్క కారకత్వం బంధువులు, మిత్రులు, వ్యవసాయం, మంచి కళలు ఇత్యాది యొక్క కారకత్వం కలిగించేవాడు. కావున బుధుడు అనుకూలంగా లేకపోతే కనుక వ్యవసాయం, వాణిజ్యం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. మరియు పాడి పశు సంపద అభివృద్ధి చెందక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. మరి కాబట్టి గ్రహచార విశేషము చేత బుధుడు అనుకూలంగా ఉండాలంటే పెసర్లు దానం చేయాలి. మరియు పచ్చ అనేటువంటి ఒక రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున గ్రహచార గోచారములో ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన, గ్రహచార గోచారములో ఈరోజు చంద్రుని యొక్క, బుధుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ, వృత్తి వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. అనుకోని విధంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. చంద్రుని యొక్క స్థితి వలన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. మనశ్శాంతి అనేది కలుగుతుంది. సుఖమైన భోజనం కలుగుతుంది. దంపతులు సుఖంగా ఉంటారు, ఆనందంతో ఉండగలరు. మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన ధైర్యం అనేది ఉంటుంది. ఎటువంటి యొక్క విషయాన్నైనా మీదికు మార్చుకోగల శక్తి అనేది మీరు కలిగి ఉంటారు. మరి అన్ని విధాలలో, అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. మరి కాబట్టి మిత్రవృద్ధి, ఫైనాన్స్ రంగం వారికి లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. కోర్టు, భూమి ఇత్యాది వ్యవహారములందు మంచి లాభాలు కలిగి ఉన్నాయి. స్నేహితులతో కలయిక ఇత్యాది యొక్క ఫలితాలు కలిగగలవు. మరియు కాబట్టి అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి, విద్య వైద్య రంగముల వారికి, రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి, సినీ రాజకీయ రంగం వారికి, వైదిక పురోహిత రంగం వారికి ఇత్యాది అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి, ఏ రంగం వారికైనా, ఏ వృత్తి వారికైనా సరే ఆ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి చంద్రుడు అధిపతి. చంద్రుడు మనశ్శాంతికి కారకుడు. సుఖమైన భోజనం, వస్త్ర వ్యాపారాలు, ముత్యాలు, మరి ఆభరణాలు, నవరత్నాలు, ధాన్యం గింజలు, పప్పు దినుసులు, ఆయుర్వేదం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున చంద్రుడు శుభస్థానములో ఉండి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేస్తూ ఉండాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటూ ఉండాలి. మరి కాబట్టి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి చంద్ర మరియు కుజగ్రహముల యొక్క అనుకూలత వలన ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. చంద్రుని వలన మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు నెరవేరగలవు. కుజుని వలన ధైర్యం కలిగి భూ వ్యవహారముల యందు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరగలవు. అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు. కుటుంబ సౌఖ్యం కలిగి అధికమైనటువంటి ఒక ఆనందం, సుఖం, సౌఖ్యం కలిగి ఉంటారు. మీరు చేస్తున్నటువంటి ప్రతి వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఫైనాన్స్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధికమైనటువంటి ఒక ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఉంటారు. మరియు షేర్ మార్కెట్ రంగంలో కూడా మంచి ఫలితాలు కలగగలవు. భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి మంచి జీవనం అనేది సాగించగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి గ్రహచార స్థితి కలిగి ఉన్నందువలన మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి శని మరియు రాహుగ్రహాల యొక్క గ్రహస్థితి వలన అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి రవి. రవిగ్రహం అనుకూలంగా ఉండి మంచి పనులు కావాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు చేసి గోధుమలు దానం చెయ్యాలి. మరి విపరీతమైన గ్రహచార బాధలు ఉంటే కెంపు అనేటువంటి రత్నాన్ని ధరించాలి. రవి అనుకూలంగా లేకపోతే గనక అనేక రకాలుగా ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు. మరి కాబట్టి గ్రహచార గోచారములో ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు మంచి మిత్రగ్రహాలు కావున వ్యవహార వ్యాపారం వలన
అధికమైనటువంటి ఒక లాభాలు అనేటివి కలిగిస్తాడు ఈరోజు. రవి బుధులు కలిసి ఉంటే మంచి శుభ ఫలితాలను కలగజేస్తారు. గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ శుభగ్రహానుకూలత వలన అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు. ధార్మికమైనటువంటి యొక్క విషయంలో ఆ యొక్క కార్యక్రమాలు చేయడం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. దాని వలన అధికమైనటువంటి సంతోషమైన జీవనం గడపగలరు. వ్యవసాయ వాణిజ్య రంగం వారికి, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఇంజనీరింగ్ ఇటువంటి రంగం వారికి మంచి గ్రహస్థితి కలిగి ఉంటుంది. విద్య, వైద్య రంగం వారికి, చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలగగలవు. ఏ పనైనా సరే అనుకున్న పని సకాలంలో కాగలదు. దాంపత్య సుఖం కలిగి అన్యోన్యంగా ఉండగలరు. ఈరోజు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి శుభ బుధగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు. బుధుని యొక్క కారకత్వం వ్యవహార వ్యాపారాలకు సంబంధించిన వాడు. ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు. సౌమ్యమైనటువంటి స్వభావం కలిగినవాడు. బుధుడు అనుకూలంగా లేకపోతే కనుక వ్యవహారం నష్టమవుతుంది. వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు లేక నష్టపోతారు. అధికమైనటువంటి ధన నష్టం అనేది కలుగుతూ ఉంది. మరి కాబట్టి బంధువుల వలన కలహాలు ఏర్పడతాయి. మిత్రులతోటి కలహాలు ఏర్పడగలవు. అధికమైనటువంటి చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. ఈరోజు గ్రహచార గోచారములో ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు అనుకున్నటువంటి ఒక ఫలితాలు కలగగలవు. కుటుంబంలో అందరూ ఒకరికొకరు కలిసిమెలిసి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. గృహంలో శుభకార్యాలు చేసేటువంటి ఆలోచన చేస్తారు. వ్యవహార విషయంలో మంచి ఫలితాలు కలగగలవు. ఈరోజు మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటను గౌరవించి మీ యొక్క పని వారు ఉద్యోగస్తులే కానీ స్నేహితులే కానీ అందరూ మీ మాటను వేదవాక్కుగా భావించి ఆ యొక్క పనిలో మీకు సహకారంగా ఉంటారు. ప్రతి పనిలో విజయం సాధించగలరు. ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగించేటువంటి ఒక గ్రహస్థితి ఉంది. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరి ఈరోజు గంధం మరియు ఆకుపచ్చటువంటి వస్త్రాలను మరియు ఎర్రచందనం అనేటువంటి యొక్క వస్తువులను దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి కావున విదేశంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క రోజు శుభ శుక్రగ్రహ స్థితి వలన, శని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. గృహానికి సంబంధించిన వాడు. గ్రహం ఫ్యాక్టరీలు, బట్టల వ్యాపారం ఇటువంటి యొక్క రంగాలకు సంబంధించిన వాడు. వివాహం, దాంపత్యం అనేటువంటి యొక్క విషయాలకు కారకుడు. శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే గనక గృహ నష్టం జరుగుతుంది. వ్యవహారం యొక్క అనుకూలంగా లేకపోవడం, వ్యాపారంలో నష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి. దాంపత్య సుఖం అనుకూలంగా లేకుండా ఉంటుంది. మరి కాబట్టి ఏ రంగంలో చూసినా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేకుండా ఉంటుంది. మరి కాబట్టి శుక్రుని యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేసి బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరి కాబట్టి ఈ యొక్క రోజు శుక్రగ్రహంలో ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ రాశి వారికి శుక్రుడు మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహానుకూలత వలన అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి కలదు. వాహనం కొనుగోలు చేయుట, గృహ సంబంధమైనటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయుట, వృత్తిలో కానీ వ్యాపారములో కానీ మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండుట ఇత్యాది విషయాలలో ఆనందమైనటువంటి సుఖం కలిగి మంచి లాభాలతోటి సుఖమైన జీవనం అనేది గడపగలరు. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసేటువంటి వృత్తిలో కానీ అనుకోని విధంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. శుభకార్య ఆలోచన చేస్తారు.
ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి వ్యవహార వ్యాపార విషయంలో మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు శని బుధుల యొక్క గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే గనక అన్ని రంగాలలో నష్టాలు అనేటివి కలుగజేస్తూ ఉంటాడు. అధికమైనటువంటి కోపం, ఆవేశం, అవమానాలు కలిగిస్తూ ఉంటాడు. అపవాదులు కలిగిస్తూ ఉంటాడు. వ్యవహారంలో నష్టం అనేది కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు లేకుండా ఉంటారు. గృహంలో ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. దాంపత్య విరోధం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి యొక్క చెడు ఫలితాలన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు గ్రహచారం అనేది అనుకూలంగా లేకపోతే. కావున గ్రహచార గోచారములో ఈరోజు వీరికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు అంటే శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. డబ్బు విషయంలో కానీ, పని విషయంలో కానీ, లావాదేవీల విషయంలో కానీ, వృత్తి వ్యాపారములో కానీ అభివృద్ధి కలిగి గృహంలో అందరూ కూడా ఆనందంగా ఉండగలరు. వ్యాపారంలో భాగస్వామ్యంతో మంచి స్నేహభావంతో ఉంటారు. వారితోటి సఖ్యతగా ఉంటూ మంచి పనులు చేయించుకుంటూ లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకోని విధంగా ధనలాభం కలిగి ఉంటారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది. సినీ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేసేటువంటి స్థితిలో ఉంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి ఈ యొక్క గ్రహస్థితి అనేది ఉంది. కావున అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి వారి వారి రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ యొక్క రాశికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, సుఖం, సౌఖ్యం, వివాహం, వ్యాపారం, వృద్ధి, బంగారం, పిల్లలు, కీర్తి ప్రతిష్టలు, ఆభరణాలు ఇత్యాది విషయాలకు కారకుడు. వ్యవహార వ్యాపారములో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం ఇవ్వాలి. పసుపు రంగు వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున ఈరోజు గ్రహచార గోచారములో గురుగ్రహం వలన స్థలం కొనుగోలు చేసేటువంటి ఒక ఆలోచన చేస్తారు. మిత్రుల కలయిక, బంధులాభం, మిత్రలాభం, వ్యవహార వృద్ధి, వ్యాపారములో అనుకూలత, శుభస్థితి వలన అధికమైనటువంటి ఆనందంతో ఉంటారు. మరియు సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మరియు సంతానం వలన ఆనందం అనేది కలుగుతుంది. గృహ సంబంధమైనటువంటి పనులు చేయుట, అసంపూర్తి పనులు పూర్తి కాగలవు. ధార్మికమైనటువంటి యొక్క విషయాలలో పాల్గొనటం వలన సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోజు శుక్రుని యొక్క, శని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. శని జీవనకారకుడు, ఆయుష్యం, ఆరోగ్యాలను కలుగజేసేవాడు, వ్యవహార వ్యాపకం, ఆ యొక్క వ్యాపారంలో వృద్ధిని కలిగించేవాడు, కష్టాలు కూడా కలిగించేవాడు. కాబట్టి శని యొక్క గ్రహచారం అనుకూలంగా లేకపోతే కనుక మీ యొక్క వ్యాపారంలో ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. అనగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ధన రాబడి తక్కువగా ఉంటుంది. వృత్తిలో నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. దాంపత్య సుఖం అనేది అనుకూలంగా లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఈ రాశికి శని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది. కావున ఈరోజు మీకు వ్యవహారం, వ్యాపారం వలన ధనం అనేది ఎక్కువగా
లభ్యమవుతూ ఉంటుంది. సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. వృత్తి ఉద్యోగ వ్యవహారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. ఎటువంటి యొక్క పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరి కూడా మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని. శని యొక్క కారకత్వం జీవన విధానం అనుకూలంగా ఉంచేవాడు. ఆ యొక్క జీవన విధానం చెడుగా కూడా కలిగించేవాడు. అధికమైన లాభాలు కలిగించేవాడు, కష్టాలను కూడా కలిగించేవాడు. కాబట్టి మరి గ్రహచారంలో ఈరోజు వీరికి శని బుధగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు. ఈ రాశికి అధిపతి శని కాబట్టి ఈ యొక్క శని గ్రహచారం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు. మరియు ఈరోజు అధికమైనటువంటి నీరసాన్ని కలుగజేస్తాడు. జ్వర బాధలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి దోషాలను ఎక్కువగా కలుగజేస్తాడు. అనుకోని విధంగా శని యొక్క గ్రహస్థితి వలన కొన్ని ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. జీవన విధానములో మార్పులు అనేటివి కలుగజేయగలడు. మంచి గ్రహచార స్థితి లేక మనో విచారానికి లోను కాగలరు. మరి కాబట్టి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉండాలంటే, ఈరోజు మంచి ఫలితాలు కలగాలంటే శని గ్రహానికి బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు పెసర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి కాబట్టి మరి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా మరియు ఇండోనేషియా మరియు ఆస్ట్రేలియా ఇటువంటి యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి మరియు శని మరియు శుక్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన అనేక రకాలుగా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మరి బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు. ధనం, బంధువులు, పుత్రులు, కీర్తి, దేవాలయాలు, కళత్రం, ఆనందం, ప్రేమ, పెళ్లి ఇత్యాది విషయాలకు కారకుడు. గురుగ్రహం అనుకూలంగా ఉంటే వివాహం అనేది జరుగుతుంది. అనుకూలంగా లేకపోతే దానికి వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి. దాంపత్య సుఖం కలిగి ఉంటుంది మరియు దానికి వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇత్యాది యొక్క కారకత్వాలు అనేటివి గురువు కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి గురువు అనుకూలంగా లేకపోతే ప్రతి గురువారం పచ్చి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి సుఖాలు కలుగుతూ ఉంటాయి. మరి కాబట్టి గ్రహచార గోచార విషయంలో ఈరోజు ఈ రాశి వారికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ విపరీతమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉంటాయి. చెడు గ్రహ స్థితి వలన అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న కానీ అపవాదులు కలిగి ఉంటాయి. దాంపత్య విరోధం కలిగి మానసికంగా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఆర్థికంగా అభివృద్ధి లేక దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. స్నేహితుల వలన మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి యొక్క నష్టాలు కలుగుతాయి. మరియు కంప్యూటరు, ఎలక్ట్రికల్ రంగం వారికి గ్రహచార స్థితి బాగుగా లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు లేక మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. మరి కాబట్టి ఈరోజు అధికమైనటువంటి కష్టాలను ఎదుర్కొనవలస్తుంది. కాబట్టి ఏదో విధంగా వ్యతిరేకమైనటువంటి పనులు కాగలవు. ఈరోజు జాతకంలో గురువు యొక్క గ్రహస్థితి బావుగా లేనందున ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. కావున చంద్ర గురు గ్రహాలకు అభిషేక పూజలు చేసి బియ్యం శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు విదేశంలో ఉన్నవారికి శుక్ర శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున శుక్ర శని గ్రహాలకు పూజలు జరిపించి బొబ్బెర్లు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి కావున ఈ రాశి వారందరూ మంచి శుభ ఫలితాల వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.